నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సినీ పక్కీలో కన్నుగప్పి తప్పించుకున్న పిన్నెల్లి, పోలీసుల గాలింపు, తమిళనాడు వెళ్లినట్లు ప్రచారం. పిన్నెల్లి విషయంలో ఈసీకి సీఈఓ మీనా నివేదిక, వీలైనంత త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడి. ఈవీఎం ధ్వంసం చేసిన వెంటనే కేసు పెట్టకపోవడంపై సందేహాలు, పిన్నెల్లిని తప్పించే కుట్రలో భాగస్వామ్యమైన అధికారులు. రెక్కాడితేనే డొక్కాడని కుటుంబం నుంచి కోట్లకు పడగలు, రేవు పార్టీ అరెస్టుతో వెలుగులోకి వాసు చీకటి కార్యకలాపాలు. కార్గో పార్సిల్ పేరిట మోసాలు, డ్రగ్స్ ఉన్నాయని ఫోన్లు, డబ్బులివ్వకుంటే అరెస్టు చేస్తామని స్కైప్లో బెదిరింపులు. చితికిపోతున్న కోనసీమ కొబ్బరి రైతులు, దిగుబడి రాక మార్కెట్లో ధరలు లేక కుదేలు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే లక్ష్యమన్న కేజ్రీవాల్, ప్రధాని అయ్యే ఉద్దేశం లేదని స్పష్టీకరణ. కేరళలో కుండపోత వర్షాలు, 4 మృతి, 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.